హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీ అధికార వైసీపీలో నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. వైనాట్ 175 నినాదంతో ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అందుకు తగ్గట్ల డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నారు. అభ్యర్థుల పరంగా పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు చకచకా తీసేసుకుంటున్నారు. ఇటీవల పార్టీ టికెట్ లభించని కొందరు నేతలకు పార్టీకి సంబంధించిన కీలక పదవులను అప్పగిస్తూ ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో నెల్లూరు, తిరుపతి కూడా ఉన్నాయి. అయితే తాజాగా వాటిని ఆయన వద్ద నుంచి తీసేసి ఆ రెండు జిల్లాల బాధ్యతలు ఒంగోలు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించడం హైలైట్. దీంతో విజయసాయికి గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. ఆయనపై ఇప్పటికే బోల్డంత భారం మోపిన నేపథ్యంలో బరువు తగ్గించే క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అనకాపల్లి టికెట్ మిస్ అయిన మంత్రి గుడివాడ అమర్నాథ్కు తాజాగా పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేలా ప్లాన్ చేశారు. ఆయన్ను ఉప ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. విజయవాడ సెంట్రల్ టికెట్ రాని ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించగా, కర్నూలు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిలకు నంద్యాల జిల్లాను అదనపు బాధ్యతగా ఇచ్చారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పార్టీ బాధ్యతలను తప్పించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినగా తెలిసిందే. వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కె సురేష్ బాబుకు తాజాగా రాజంపేట పార్లమెంట్ పరిధిని అప్పచెప్పారు. గెలిపే లక్ష్యంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న అధినేత ఆలోచనలు తగ్గట్టే తాజా నిర్ణయాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.